హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. ఎలా ఉన్నారండి? సో వర్షాకాలం వేడివేడిగా ఈరోజైతే వీడియోలో స్వీట్ కార్న్తో వడలు చేయబోతున్నానండి. ఈ సీజన్లో కూడా స్వీట్ కార్న్స్ చాలా దొరుకుతాయి. సో చాలా ఫ్రెష్గా లేతగా ఉండే ఈ స్వీట్ కార్న్స్తో కొంచెం డిఫరెంట్గా స్వీట్ కార్న్తో వడలు చేయబోతున్నానండి. సో చాలా సింపుల్, అంతకు మించి ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. సో రెయినీ సీజన్లో వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్కి ప్రతి ఒక్కరూ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. సో వీటి కోసం అయితే నేను ఇలా ఫ్రెష్గా ఉన్న లేత స్వీట్ కార్న్ తీసుకుంటున్నానండి. ఇవన్నిటిని కూడా ఈ విధంగా ఒలుచుకున్నాను. సో ఇవి ఇంచుమించు 2 కప్పులు ఉంటాయన్నమాట. వీటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. వీటిని ఒక్కసారి జస్ట్ ఇట్లా గ్రైండ్ చేస్తే ఈ విధంగా మనకి మ్యాష్ అవుతుందన్నమాట. ఎక్కువగా కూడా చేయొద్దన్నమాట, ఈ మాత్రం సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి 2 స్పూన్స్ శనగపిండి, అలాగే 2 స్పూన్స్ బియ్యం పిండి. ఇక్కడ బియ్యం పిండి వల్ల కొంచెం క్రంచిగా ఉంటుందండి, సో అందుకే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు ఆనియన్స్, సన్నగా తరుముకున్న క్యారెట్ 1/2 కప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా 1/2 కప్పు. ఇవన్నీ వేసుకోవాలన్నమాట. అలాగే దీంట్లోకి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో వీటిలోకి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. ఆల్రెడీ దీంట్లో వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా కొంచెం మెత్తగా అయింది పిండి అనుకుంటే దీంట్లోకి ఇంకా కొంచెం శనగపిండి ఆర్ బియ్యం పిండి ఏదైనా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. సో కన్సిస్టెన్సీ వస్తే ఈ విధంగా ఉండాలండి. అంటే మనకి ఉండలు కట్టుకున్న ఇలా కొంచెం కట్లెట్ లాగా వడల్లాగా ప్రెస్ చేసుకున్నా కూడా అనుకూలంగా ఉండాలన్నమాట. సో వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్ బాల్స్ చేసుకొని కొంచెం ప్రెస్ చేస్తే విధంగా కట్లెట్ రెడీ అవుతాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఇలా అయితే రెడీ చేసేసుకొని మనం వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే వడలు రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఆయిల్ కూడా వేడైపోయింది. కొంచెం పిండిని తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని వేసుకోవాలండి. జాగ్రత్తగా స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అండ్ చూసుకొని కాల్చుకోండి, లేదంటే లోపల పిండి పిండిగా ఉంటుందన్నమాట. డీప్ ఫ్రై అయ్యేటప్పుడు పైన లైట్ బ్రౌన్ కలర్ రావాలి, అలాగే లోపల కూడా కాలాలి. సో స్టవ్ అనేది కంట్రోల్డ్గా ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోండి. సో ఇంకేంటంటే ఆలస్యం, ఈరోజు ఈవినింగ్కి పిల్లలకి మీ వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్కి ఇది ఒకసారి ప్రిపేర్ చేసి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది, మీరు లైక్ చేయడం గ్యారంటీ. సో ఈ విధంగా అన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే. చూస్తుండే కలర్ఫుల్గానే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో కొంచెం దీంట్లో స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం దీంట్లో వేసుకునే కారము చిల్లీ ఏదైనా కానీ మీరు కొంచెం స్పైసీగా ఉండే విధంగా చూసుకోవచ్చు. సో ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము మన మై హోమ్ మై చాయిస్లో. నమస్తే, థ్యాంక్ యూ.